మన ఆలోచన మనకు డబ్బులు సంపాదించి పెడుతుంది. సో అండర్స్టాండ్ ద సిస్టమ్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సిస్టమ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము సక్సెస్ అనేది కోరుకోవాలి. ముందే సక్సెస్ని కోరుకొని మనం సిస్టంలో వస్తే కాదండి. సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకుంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం 100%, నో డౌట్ ఎట్ ఆల్, ప్రతి ఒక్కరి జీవితం 100% మారిపోతుంది. డౌట్ లేదండి. ఎందుకంటే సిస్టమ్ ఏ విధంగా అయితే డిజైన్ చేశారో ఆ సిస్టమ్ని అండర్స్టాండ్ చేసుకుంటే నిద్రలు పట్టవండి, నిద్రలు పట్టవు. ఇప్పటికీ 50 days సిస్టమ్ వచ్చి 50 రోజులైంది, స్టిల్ ఇంకా నిద్ర పడతలేదు. ఇంకా ఇంకా ఎందరికి అవకాశం అందించాలి, ఎవరికి అవకాశం అందించాలని ఆలోచనతో ఎన్నో కాల్స్, డైలీ ఎన్నో కాల్స్ చేస్తున్నాం. కొందరు పాజిటివ్గా, కొందరు మధ్యస్థంగా, కొందరు నెగిటివ్గా ఆలోచించుకుంటూ వెళ్తూనే ఉన్నారు. పాజిటివ్గా ఆలోచించిన వాళ్ళు వస్తున్నారు, మధ్యస్థంగా ఉన్న వాళ్ళు అటు ఇటు కాకుండా ఉన్నారు, నెగిటివ్ ఉన్న వాళ్ళు అయితే మొత్తానికి చూస్తుండిపోతున్నారు. ఓకే, సో ఇక్కడ విన్ అయ్యే వాళ్ళు ఎవరండి? ఎవరైతే పాజిటివ్గా ఆలోచించి వస్తున్నారో వాళ్ళు విన్నాడు. మధ్యస్థంగా ఉన్నోళ్ళు అటు ఇటు కాకుండా ఉంటారు. గోడ మీద పిల్ల అటు అటు దూకుదామా ఇటు దూకుదామా, ఆ దూకుదామా అని ఆలోచిస్తున్నంత లోపే ఎవరైతే వస్తారో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు. ఓకే, నాకు ఇంత వచ్చింది, ఇంత వచ్చింది, ఇంత వచ్చింది. ఎస్, వస్తుంది. అప్పుడు ఇన్కమ్ చూసి వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. ఓకే, నెగిటివ్ వాళ్ళకి ఎంత ఇన్కమ్ చూపించినా కూడా కొన్ని రోజులు వస్తుందిలే, ఇదే ఉంటుంది, అందుకంటే ఎక్కువ రాదు ఇక వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ కంప్లీట్గా నెగిటివ్. ఓకే, కాబట్టి ఫ్రెండ్స్ ఏదైనా కానివ్వండి, మనం పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళామనుకోండి, సక్సెస్ అనేది మనకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం జర్నీ చేస్తున్నటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి జీవితంలో మిరాకిల్ని సృష్టిస్తుంది ఫ్రెండ్స్, మిరాకిల్ని. నో డౌన్, కావాలంటే రాసుకొని సార్ ఏమన్నా అనండి, అంత అద్భుతాలు సృష్టించబోతుంది ఈ సిస్టమ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కోరిక కోరుకుంటున్నారో, ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో, మీ అటిట్యూడ్ ఎలా అయితే మార్చాలనుకుంటున్నారో అందరూ కూడా మీ అటిట్యూడ్ మార్చేసుకోండి. సక్సెస్ ఆల్రెడీ ఇందులో రాగానే మీ సక్సెస్ అనేది రాసి పెట్టుందండి, డౌటే లేదు. ఓకే, సో మీరే సక్సెస్ కావడం కాదు, మీతో పాటు ఒక 10 మందిని సక్సెస్ వైపు నడిపించండి, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. సో ప్రతి ఒక్కరికి ఇలాగే 10 మందిని సక్సెస్ చేసుకుంటా వెళ్తే అందరు సక్సెస్ అవుతామండి, ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతాం. సో అప్పుడు చూడండి ప్రతి ఒక్కరి జీవితాలు ఏ విధంగా ఉంటాయో. ఫ్రెండ్స్, ఏదో వచ్చాం, మీటింగ్లో కూర్చున్నాం, వెళ్ళామనేది కాదు, సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్జెక్ట్ని మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఎప్పుడైతే వింటారో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అర్థమైపోతుంది. నా వాయిస్ క్లియర్ ఉందో లేదో ఇంకా ఎవరు మాట్లాడలేదు, నేను ఒక్కడే మాట్లాడుతున్నాను. మరి వాయిస్ క్లియర్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, సో ఇప్పుడు చెప్పండి, మనము సక్సెస్ మనమే తీసుకుందామా, వేరే వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పిద్దామా అనేది ఎవరికి వారు డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రత్యేకంగా మీకు ఎవరైతే నియరెస్ట్ డియరెస్ట్ ఎవరైతే ఉన్నారో అవకాశాన్ని కల్పించండి. లేకుంటే రేపటి రోజు మీ మీద పడి ఏడుస్తుంటారు. మంచి మంచి అవకాశాలు వస్తాయి మాకు చెప్పవు, వట్టి ఏమో చెప్తావు, నువ్వేమో సంపాదిస్తున్నావు, మాకేమో సంపాదించడానికి అవకాశం కల్పించలేదని తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఓకే, సో కాబట్టి ఈ సిస్టమ్ ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి, ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్గా ఎదగాలి ఫ్రెండ్స్. ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ చెప్తున్నానండి. ఇప్పటికీ మనము 8 minutes అయింది, 61 members వచ్చారు. సో ఫ్రెండ్స్, ఓకే, హరినాథ్ సార్ వెల్కమ్ సార్.
Thank you, sir. Thank you, sir. Good evening, sir. Yes, good evening, sir. Good evening. Yes, friends. Okay. సో మనకు సిస్టమ్ చాలా చిన్నది ఫ్రెండ్స్, పెద్దగా ఇందులో థింక్ చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ సిస్టమ్. సిస్టమ్ ఏంటి, ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయి, ఏ విధంగా ఇస్తుంది, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. కట్టే కొట్టే తెచ్చే మూడే ముక్కలు, ఈ మూడు ముక్కలు అర్థమైతే చాలండి సక్సెస్. ఓకే, ఈ మూడు ముక్కల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకు స్వాగతం అండి, పాత వాళ్ళకి ఆల్రెడీ వెల్కమ్, ఆల్వేస్ తలుపులు తెరిచి ఉన్నాయి. సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కూడా ఈ సిస్టంలో తలుపులు తెరిచి ఉన్నాయండి, ప్రతి ఒక్కరు రావచ్చు, ఇందులో సిస్టంలో సక్సెస్ కావచ్చు. అందరు కూడా సక్సెస్ కావాలని వన్స్ అగైన్ అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎవరైతే ఇన్కమ్ తీసుకుంటున్నారో, ఎవరైతే తీసుకున్నారో అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. సో ఎవరైతే తీసుకోబోతున్నారో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సో ఇంతకు ముందు సిస్టంలలో నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మాట ఏంటంటే, సో మెనీ మెంబర్స్ కాల్ చేసి, సార్ నాకు సెకండ్ ఆటపుల్ వచ్చింది, నాకు థర్డ్ వచ్చింది, సార్ నాకు ఇవాళ ఇంత వచ్చింది, యాక్చువల్గా ఇంత ఉండే, నేను ఎవరికి వేరే వాళ్ళకి ఇంత ఇచ్చేది ఉండే, సార్ ఇవాళ వచ్చింది, నేను ఇచ్చేసిన. చూడండి ఈ మాటలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తాయి, చూడండి మాటలు వినిపిస్తుంటే. అంటే సిస్టమ్ పర్ఫెక్ట్ గా వెళ్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని క్యాష్ కూడా చేసుకొని వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ అవసరాలు కూడా తీర్చుకొని వెళ్ళిపోతున్నారు. ఈరోజు నాకు కాల్ వచ్చిందండి కర్ణాటక నుండి. కర్ణాటకలో మైసూర్ నరసింహ సార్ అని ఉంటారు. ఆ సార్కి ఈరోజు 50,000 కట్టాలి, మెడ మీద కత్తి పెట్టుంది ఆయనకు. ఓకే, సో అదృష్టవశాత్తు రాత్రి అతనికి 4th ఆటపుల్ వచ్చిందండి. 4th ఆటపుల్ అంటే ఎంత, $320. సార్ రాత్రి చూసుకోలే, పొద్దున చూసుకున్నాడు, డబ్బులు వచ్చిన్నాయి $320. చూడండి కట్టాల్సినవి ఎంత, 50,000, వచ్చినాయి ఎంత, $320 అంటే 30,000. ఇంకో గమ్మతైన విషయం ఏంటంటే, సార్ డౌన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వచ్చింది కాబట్టి సార్కి మళ్ళీ స్పాన్సర్ ఇన్కమ్ వచ్చింది, $500 క్రాష్ అయిపోయినాయి. వెంటనే వాటిని క్యాచ్ చేసుకొని ఎవరికైతే ఇవ్వాలో వెంటనే తీసుకెళ్ళి అప్పచెప్పేసి. సో సిస్టము టైంకు ఏ విధంగా ఉపయోగపడ్డదో చూడండి. అంటే ఆ మెడ మీద ఏదైతే కత్తి ఉందో, అయ్యో కత్తి లోపలికి పోతే మెడ తెగిపోతుందనే ఉద్దేశంతో నైట్లోనే ఇన్కమ్ అనేది రావడం. ఈరోజు అతను చాలా హ్యాపీగా ఫోన్ చేసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ ఒక మంచి సిస్టము అందించారు, సో థ్యాంక్ యూ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. సో వన్స్ అగైన్ నరసింహ సార్ మీరుంటే ఒకవేళ కంగ్రాచులేషన్ సార్. ఇదే కాదండి, ఇంకా ముందు ముందు చాలా మిరాకిల్స్ ఉన్నాయి, అందరి జీవితాల్లో ఉన్నాయి. ఓకే రైట్ ఫ్రెండ్స్, మనము సబ్జెక్ట్లో వెళ్ళిపోదాం. సబ్జెక్ట్ చిన్నదే కాబట్టి నేను కొంత మాట్లాడుతున్నాను ముందుగానే. సబ్జెక్ట్ని పెద్దగా ప్రొలాంగ్ చేసి చెప్పే అవసరం లేదండి, చాలా షార్ట్ కట్లో చెప్తే అయిపోతుంది సబ్జెక్ట్. ఓకే రైట్, సో మనము స్క్రీన్ షేర్ చేద్దాం ఫ్రెండ్స్. స్క్రీన్ షేర్ చేసి కొంచెం బ్యాక్గ్రౌండ్, కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి కొంత మనం ఇన్ఫర్మేషన్ని, సిస్టమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని మనము చెప్పినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా కొంత అర్థమైపోతుంది. ఓకే రైట్, ఎస్ PDF. ఓకే రైట్ అండి, సో వెల్కమ్ అందరికి. గ్రోకాన్ జాయింట్, మన సిస్టమ్ పేరు వచ్చేసి గ్రోకాన్ జాయింట్ అండి. ఇది ఒక ఆటో పుల్ సిస్టమ్. సో ఆటో పుల్ సిస్టమ్ చాలా వచ్చాయి, చాలా పోయాయి. అందరికీ ఆటో పుల్ సిస్టమ్లలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆటో పుల్ సిస్టమ్ అంటేనే కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్ అండి. ఆటో పుల్ సిస్టమ్ అంటే కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్. ఇది కమ్యూనిటీ మీద డిపెండ్ అవుతుంది. కమ్యూనిటీ వస్తే ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది, కమ్యూనిటీ రాకుంటే ఇన్కమ్ రాదు. సిస్టమ్ ఇక్కడ మనీ జనరేట్ చేయదండి. సిస్టమ్
మనీ జనరేట్ చేయదు. సిస్టమ్ ఇక్కడ మనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. 100% డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, నాట్ సర్క్యులేషన్. సర్క్యులేషన్ చేస్తలేదు, డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఓకే, సో వచ్చినటువంటి మనము ఎప్పుడైతే ఈ సిస్టంలో $100 వస్తామో ఆటోమేటిక్గా $100 కూడా ఇమ్మీడియట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది వెంటనే. ఏ విధంగా? స్పాన్సర్కి, సిస్టమ్కి, ఆటోపూల్కి. రైట్, దాని గురించి ముందు మనం క్లియర్గా చెప్పుకుందాం. సో మన ఈ సిస్టమ్ వచ్చేసి ఇంతకుముందు సిస్టమ్స్ కంటే డిఫరెంట్. ఇంతకుముందు సిస్టమ్స్ ఎలా ఉండేవి? హారిజంటల్ ఉండేవి, 2 మ్యాట్రిక్స్, 3 మ్యాట్రిక్స్, 6 మ్యాట్రిక్స్ ఇలా ఉండేటివి. సో 2 మ్యాట్రిక్స్ గురించి చెప్పుకున్నట్లయితే 2 మ్యాట్రిక్స్లో ఎప్పుడైతే వస్తామో ఆటోమేటిక్గా మన కింద ఇద్దరు వస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ వాళ్ళ కింద ఇద్దరు వస్తే ఆ ఇద్దరికి వస్తుంది. ఆ నలుగురు కింద వస్తే 8 మంది వస్తే మళ్ళీ ఆ నలుగురికి వస్తుంది. ఇలా ఒక్కొక్క స్టెప్ వెళ్ళినా కొద్ది కమ్యూనిటీ అనేది పెరగాలి. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. ఎందుకంటే ప్రతి స్టెప్కి కమ్యూనిటీ డబుల్ అవుతూ రావాలి, కాంపౌండ్ అవుతూ రావాలి. కానీ మార్కెట్లో ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేరండి. కాబట్టి ఇంతకుముందు ఆటోపుల్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి. ఓకే, కానీ మన సిస్టమ్ కంప్లీట్గా డిఫరెంట్. ఇంతకుముందు ఆటో సిస్టంలో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ఒక ఆటోపుల్ సిస్టమ్ తీసుకొచ్చి $50తో అప్గ్రేడ్ చేయాలి ఫస్ట్ జాయినింగ్, ఆ తర్వాత 100తో అప్గ్రేడ్ చేయాలి, 200, 500, 1000 ఈ విధంగా అప్గ్రేడ్ అనేది సిస్టమ్ ఉండే. సో ఇది కూడా డిసడ్వాంటేజ్. రైట్, సో ఇవన్నిటి తొలగించి ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చింది అందరి కోసం, అందరి బాగు కోసం. అదే వర్టికల్ ఆటోపుల్ సిస్టమ్ అండి. నిలువు ఒకటే లైన్. ప్రపంచంలో ఏ వ్యక్తి ఎక్కడ జాయిన్ అయినా కూడా ఒకటే లైన్లో నిలబడాలి ఎక్కడైతే ఎండ్ అయిందో. సో దానివల్ల ముందున్న వాళ్ళకు ఫోర్స్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా ఆటోపుల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ సిస్టమ్ని ప్రతి ఒక్కరి విన్నింగ్ కోసం డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఆటోపుల్ సిస్టమ్ వాయిస్ రావట్లేదు సార్. అవుతుంది, ఆ కాల్ కట్ చేసే లోపు మళ్ళీ వాయిస్ అవుతుంది. ఇప్పుడు వస్తుందా? వస్తుంది సార్. హలో, వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే. సో నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి లోపతాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు విన్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ని డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది. సో సిస్టమ్ విన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్ 100% ఇందులో సక్సెస్ ఉంది, తప్పకుండా దీన్ని మనము చేయాలని గట్టి పట్టుదలతో చేస్తున్నారండి. సో రోజుకి మనం లెక్క పెట్టలేనంత ఐడీస్ యాక్టివేషన్ అవుతున్నాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తున్నారో ఎవరికి అర్థమవుతలేదు. సో గ్రూప్లలో ఏం సార్ మరి తక్కువ పెడుతున్నారంటారు. గ్రూప్లలో అందరికీ అడ్మిట్ లేదు కదా, కొందరికి ఉన్నది. సపోజ్ నేనే ఉన్నాను, ప్రతిదీ కూడా గ్రూప్లో పెడతలేను, కొన్ని మాత్రం పెడుతున్నాను. చాలా మంది ఉన్నారు అలాగే, అందరు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి చేయడానికి అంటే గ్రూప్లో షేర్ చేయడానికి టైం లేదు. సో గ్రూప్లో షేర్ చేయడం వల్ల కూడా బర్డెన్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఏదైతే డేటా ఉందో ఫుల్ అయిపోతుంది, మొత్తం స్పేస్ లేకుండా పోతుంది. కాబట్టి కొందరు సజెషన్స్ కూడా ఇచ్చారు, సార్ అన్నగనం పెట్టకండి, ఏదో ఇన్కమ్ వచ్చిన వాళ్ళే కొన్ని షేర్ చేయండి సరిపోతుంది, ఎలాగో కమ్యూనిటీ ముందుకు వెళ్తుంది అందరికీ తెలుసు కాబట్టి అంతంత పెట్టకండి సార్, మా స్టోరేజ్ అంతా ఫుల్ అవుతుంది అంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మాత్రమే షేర్ చేసుకుంటా వెళ్ళటం జరుగుతుంది. సో ఈ సిస్టంలో అత్యధికంగా లేడీస్ చాలా అద్భుతంగా పని చేసుకుంటూ వెళ్తున్నారు. నార్త్ సైడ్లో, మన సైడ్ చేయాలండి, సౌత్ సైడ్ చేయరు. సౌత్ సైడ్లో జెంట్సే కష్టపడాలి, లేడీస్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. కానీ నార్త్ సైడ్లో ఎక్కువ లేడీస్ పనిచేస్తారు. ఎందుకంటే జెంట్స్ డ్యూటీస్కి వెళ్ళిపోతుంటారు. పాపము ఆ సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళకు లివింగ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇద్దరు సంపాదించాలి. కాబట్టి లేడీస్ చాలా కష్టపడుతున్నారండి. వన్ ఆఫ్ గ్రేట్ లీడర్స్
మమతా కులకర్ణి కానివ్వండి, యశోద వ్యాస్ కానివ్వండి, ఓకే, హేమా భట్ కానివ్వండి, ఓకే, ఆ తర్వాత మనకు ఇంకా ఉన్నారండి, చాలా చాలా మంది ఉన్నారు. వాళ్ళు రోజు సోమలత వర్మ మనకు యూట్యూబర్ అండి. సో వీళ్ళు చేసే పనిని చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. రాత్రి 12ంటికి కూడా పోస్ట్ పెడుతుంటారు యాక్టివేషన్ చేసినట్టు. చూడండి, అంతా హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు లేడీస్. అంటే వాళ్ళు లేడీస్ టీం కాబట్టి ఇంకా ఎక్కువ లేడీస్ ఉంటారు, చాలా పని చేసే వాళ్ళు, చాలా చాలా మంది. ఓకే, సో అలా అద్భుతమైన వర్క్ జరుగుతూ పోతుంది. నాట్ ఓన్లీ ఇండియా, బయట దేశాలకు కూడా చక్కటి వర్క్ జరుగుతూ పోతుంది. ఈవెన్ కందూరు నాగరాజ్ సార్ ఉన్నారు ఇక్కడ. సార్ కువైట్లో ఉంటారు. కువైట్లో కూడా చాలా అద్భుతమైన వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా అలా వేరే వేరే కంట్రీస్లలో మనోళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళతో పాటు కొత్త వాళ్ళను అలా మెల్లమెల్లగా అందరినీ తీసుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు 18 రోజులకే మనకు ఆటో పూల్ ఇన్కమ్స్ రావడము చూస్తున్నాం. ఇంకా కొద్దిగా స్పీడ్ పెరిగితే ఆ 18 నుండి 15 రోజులకు వస్తుంది. ఇంకొంచెం ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒక్కొక్క చెయ్యి వేయగలిగితే 10 రోజులకే వస్తుంది. ఇక ప్రతి ఒక్కరు ఎవ్రీడే ముగ్గురిని చేసుకుంటూ వెళ్తే డైలీ కూడా వస్తుంది. ఎవ్రీడే మనకు ఆటోపుల్ ఇన్కమ్ రావాలంటే ప్రతి ఒక్కరు ఉన్న సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు చేసుకుంటూ వెళ్తే ఎవ్రీడే వస్తుంది. కానీ వర్క్ చేసే వాళ్ళు పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, చేయని వాళ్ళు వర్క్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇందులో చేసిన వాళ్ళకు ఇన్కామ్కి తక్కువ లేదు, చేయని వాళ్ళకు కూడా ఇన్కమ్కి తక్కువ లేదు. సార్ మేము కష్టపడితే వాళ్ళకు వస్తుంది అంటే మనం కష్టపడితే మనకు కూడా వస్తుంది. ఒకరికి రెఫర్ చేసినామంటే అతని మీద స్పాన్సర్ కమిషన్ అద్భుతంగా వస్తుంది. 50 అతను సంపాదించిన దాంట్లో 50% మనకు ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పని చేయకున్నా కూడా ఇన్కమ్ ఉంది, పని చేసినా ఇన్కమ్ ఉంది. 2 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవరికి ఏ ఇన్కమ్ నచ్చుతుందో ఆ ఇన్కంలో హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎక్కువ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళందరూ కూడా చక్కగా రెఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు నేను వేరే వాళ్ళకి చెప్పలేను అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఒక ఐడి వేసుకొని దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ఉండొచ్చు హ్యాపీగా. ఫస్ట్ ఆటో పూల్, సెకండ్ ఆటో పూల్, థర్డ్ ఆటో పూల్ వచ్చిన కొద్దీ తీసుకుంటూ ఉండొచ్చు. మరి అది తీసుకున్నప్పుడన్నా అప్పుడన్నా అనిపిస్తుంది, అరే ఇది వేరే వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు అని. సో అప్పుడు స్టార్ట్ అవుతుందండి బిజినెస్. ఎవ్వరికి చెప్పను అన్న వ్యక్తి 100 మందిని జాయిన్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి ఇన్కమ్ ఇక్కడ ఉంది, రైట్. సో కాబట్టి ఈ సిస్టంలో ప్రతి ఒక్కరు కూడా విన్నర్స్. ఇకపోతే సిస్టమ్ గురించి చెప్పాలంటే సిస్టమ్ ఒకటే అండి, ఇది కంప్లీట్గా మనకు బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. ఇది సెమీ డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్. ఓకే, సెమీ డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ఈ సిస్టమ్ని BP20 నెట్వర్క్లో దీన్ని ఇన్బిల్ట్ చేసి రన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. మనము ఐడి యాక్టివేషన్ చేసేటప్పుడు ముందుగా దీనికి సంబంధించినటువంటి USDT BP20 తీసుకోవడము, ఆ తర్వాత BNB కూడా ముందుగానే మనము లోడ్ చేసి పెడితే అప్పుడే యాక్టివేషన్కు అవకాశం ఇస్తుంది, లేకుంటే ఇవ్వదు. అంటే BNB చైన్ మీద రన్ అవుతుందని ఇక్కడ అర్థం చేసుకోవడానికి క్లియర్గా ఇదే ఒక ఉదాహరణ, రైట్. ఇది కంప్లీట్గా నెట్వర్క్ ఇండస్ట్రీని మార్చడానికి వచ్చినటువంటి ఏకైక సిస్టమ్ అండి. నెట్వర్క్ ఇండస్ట్రీని కంప్లీట్గా మార్చేయడానికి వచ్చింది. MLM ఇండస్ట్రీలో ఎటువంటి లోపతాపాలు ఉన్నాయో అన్నిటిని కూడా సరిచేసి ఆ లోపతాపాలను అన్నిటిని పక్కన పడేసి సులువుగా ప్రతి ఒక్కరికి విజయం అందించే విధంగా సిస్టమ్ని డిజైన్ చేసి బ్లాక్ చైన్లో వదలడం జరిగింది. అందుకనే ఈరోజు మనము పని చేసిన వాళ్ళు, పని చేయని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ సంపాదించుకుంటూ వెళ్తున్నాం, రైట్. ఇకపోతే ఇందులో 4 మెథడ్స్ ఉన్నాయి, అద్భుతమైన మెథడ్స్. ఫస్ట్ మెథడ్ క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సెకండ్ మెథడ్ వచ్చేసి అన్లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్. ఈ సిస్టమ్కి గుండెకాయ ఇదే. మూడోది ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్.
నాలుగవది ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఈ 4 మెథడ్స్ ఏవైతున్నాయో కంపెనీకి 4 పిల్లర్స్ లాంటివి. 3 పిల్లర్స్ మీద మనం ఇల్లు కట్టలేము, 4 పిల్లర్స్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ 4 పిల్లర్స్ వల్ల ఇల్లు స్ట్రాంగ్ అవుతుంది, సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి 4 పిల్లర్స్ ని తీసుకోవడం జరిగింది, 4 మెథడ్స్ ని. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇందులో ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని పక్కాగా పర్ఫెక్ట్ గా కోడింగ్స్ ద్వారా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు స్పాన్సర్ ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి ఒక కోడింగ్, సిస్టమ్ కు వెళ్ళే ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి ఒక కోడింగ్, ఆటోపూల్ కు వెళ్ళే ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి ఒక కోడింగ్, రిబర్త్ అయ్యే ఐడీస్ ఏవైతున్నాయో దానికి ఒక కోడింగ్, ప్లేస్మెంట్ కి ఒక కోడింగ్, రకరకాల కోడింగ్స్ ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ లో దీన్ని ముందుగానే డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రెండవది అన్లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్. సో ఎంట్రీ 2 ఐడీలే, కానీ అది రిబర్త్ అయినా కొద్దీ ఫస్ట్ టైం 4 ఐడీస్, సెకండ్ టైం 8, 16, 32, 64 ఇలా 2000+ ఐడీస్ అవుతాయండి ఒక్కొక్కరి. అదే రిబర్త్ సిస్టంలో ఉన్నటువంటి గొప్ప విషయం. అంటే 2000+ ఐడీస్ అవుతున్నాయంటే 2000+ టీం వచ్చినట్టే. ఇక తర్వాత ఇంకో సిస్టమ్కి గుండెకాయ లాంటి మెథడ్ ఏదంటే ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్. ఈ రీఇన్వెస్ట్మెంట్ అనేది బిలియనర్స్ ఫార్ములా అండి, బిలియనర్స్ ఫార్ములా రీఇన్వెస్ట్మెంట్. ఈ రీఇన్వెస్ట్మెంట్ బిలియనర్స్ ఏం చేస్తారంటే వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతుందో ఆ ఇన్కమ్ లో 20% మాత్రమే తీసుకొని 80% రీఇన్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకు ఎప్పుడు కూడా డబ్బులకు కదవ ఉండదు, డబ్బులు ఎప్పుడు వాళ్ళ చేతిలో ఒక ఫ్లో లాగా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు ఒకటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా రకరకాల దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వెళ్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్క దాని నుండి లాభాలన్నీ తీసుకుంటూ కోట్లు సంపాదించి ప్రపంచ కుబేరులలో ఒకరుగా నిలుస్తున్నారు. అదే సిస్టమ్ని అదే మెథడ్ని మన సిస్టమ్ ఫాలో అయి మనకు మన ప్రమేయం లేకుండా ఈ సిస్టమ్ మొత్తం కూడా రన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, దాని వలన మనం కూడా తెలియకుండానే రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. దానిపైన వచ్చేటువంటి 20% ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని తీసుకుంటూ ఎవ్రీ టైం ఓన్లీ ఇన్కమ్ మాత్రమే తీసుకుంటూ మిగిలిందంతా కూడా రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఫస్ట్ 40తో స్టార్ట్ అయినటువంటి ఇన్కమ్, $40తో స్టార్ట్ అయినటువంటి ఇన్కమ్ $20,000 చేరుకుంటుంది. మళ్ళీ రీఎంట్రీ అయ్యి మళ్ళీ 40తో స్టార్ట్ అయ్యి మళ్ళీ 20,000కి వెళ్తుంది. అంటే ఎవ్రీ టైం 10 ఆటోబుల్స్ కంప్లీట్ అయ్యేసరికి $40,000 మనం సంపాదిస్తున్నాం. నెలకు ఒక ఆటోపుల్ అనుకున్నా కూడా 10 నెలల్లో 10 ఆటోపుల్స్ వస్తాయి. లేట్ వేసుకుందాం, 2 నెలలకు ఒక ఆటోపుల్ అనుకుంటే 20 నెలల మనకు 10 ఆటోపుల్స్ వస్తాయి. సో 20 నెలల్లో 10 ఆటోపుల్స్ వస్తే వచ్చే ఇన్కమ్ ఎంత? $40,000. $40,000 అంటే ఆల్మోస్ట్ 40 lakhs. సో 20 months వస్తే నెలకు $2,00,000 పడుతున్నాయండి మనకు. మన ఇన్కమ్ ఎంత అవుతుంది? నెలకు $2,00,000. ఏ విధంగా అవుతుంది? ఈ రీఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కమ్యూనిటీ అనేది బయట నుండి వస్తేనే ఇన్కమ్ వచ్చే సిస్టమ్ని తీసేసి కమ్యూనిటీ అనేది సిస్టంలోనే ముందుగానే రెడీ చేయడం వల్ల ఈ సిస్టమ్ ఇంత స్పీడ్గా వెళ్ళి మనకి ఇన్కమ్ సంపాదించడానికి అవకాశం ఉంది. రైట్, లాస్ట్ మెథడ్ వచ్చేసి ద కాంపౌండింగ్, ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. కాంపౌండింగ్ అంటే అందరికి తెలుసు. మీరు ప్రతిరోజు రూపాయిని రెట్టింపు చేసుకుంటూ వెళ్ళండి, ఒక నెలలోనే కోట్లకు వెళ్ళిపోద్ది. ఫస్ట్ రోజు రూపాయికి కలిపితే $2, తర్వాత 2కి 2 కలిపితే 4, 4 కలిపితే 8, ఇలా లెక్కేసుకుంటూ వెళ్ళండి. ఒక నెలలోనే ₹1,00,00,000 దాటుతుంది. అది కాంపౌండ్ యొక్క పవర్ అండి, కాంపౌండింగ్ యొక్క పవర్.
సో ఈ 4 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 మెథడ్స్ ద్వారా చాలా అద్భుతమైన ఇన్కమ్ మనకు సంపాదించడానికి అవకాశం అనేది అద్భుతంగా ఉంది. ఒక నెక్స్ట్ దీని యొక్క విజన్ ఏంటంటే చిన్న అమౌంట్ ఓన్లీ $100 తో సస్టైనబుల్ గ్రోత్ తీసుకోవడానికి, సస్టైనబుల్ గ్రోత్ సాధించడానికి, సస్టైనబుల్ గ్రోత్ చూడడానికి ఈ సిస్టము తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సస్టైనబుల్ గ్రోత్ రావడం కోసము ఈ చిన్న అమౌంట్ తోనే సక్సెస్ అయ్యే విధంగా ఈ సిస్టమ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఇందులో 100 కంటే ఎక్కువ పెట్టడానికి అవకాశం లేదు. 100 పెట్టాలి, అంతకంటే ఎక్కువ తీసుకోదు కూడా. ఈ 100 తోనే ఏదైతే మనకు ఇన్కమ్ రావాలో ఆ ఇన్కమ్ మనకు వచ్చేస్తుంది. రైట్, సో ఇది. ఇకపోతే మనకు ఇందులో ఈ సిస్టంలో ఒకటే అండి, ప్రతి ఒక్కరిని కూడా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ కనెక్ట్ ఒకరికి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఈ లైన్ ఏదైతే ఉందో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఓకే, అలా వెళ్తూనే ఉంటుంది. అలా వెళ్ళిపోతూ మళ్ళీ ఇలా తిరగడం. అంటే ఇక్కడ నో అప్లైన్ నో డౌన్ లైన్. ఎవరు అప్లైన్ లేరు, ఎవరు డౌన్ లైన్ లేరు. వచ్చిన వ్యక్తులు అప్లైనే, మళ్ళీ వాళ్ళు రిబర్త్ అయినప్పుడు డౌన్ లైనే, మళ్ళీ వాళ్ళ పైన ఉన్న వాళ్ళు అప్లైన్స్ అయిపోతారు. సో ఈ విధంగా నో అప్లైన్ నో డౌన్ లైన్, అందరు కూడా సమానమే. సో ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా 100% గెలుపుని అందించడానికి కాంపౌండింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేసి ఈ సిస్టమ్ ని డిసెంట్రలైజ్ అంటే సెమీ డిసెంట్రలైజ్ లో వదలడం ఈ రోజు మనం ఇందులో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే సార్ ఒక్కసారి చూడండి, ఎవరు డిస్టర్బెన్స్ ఉంది చూడండి. నవీన్ సార్ ఒకసారి చూడండి, లైన్ లో ఎవరున్నారు? నా పేరు మొహమ్మద్. మీట్ చేశాను సార్. రైట్, థ్యాంక్ యూ. మీట్ చేశాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. అలర్ట్ గా ఉండండి కొంచెం దయచేసి, డిస్టర్బెన్స్ అవుతుంది కదా. ఓకే, మరి ఇది ఎలా పనిచేస్తుంది? సో మెయిన్ పాయింట్ ఇక్కడ వచ్చింది చూడండి, ఎలా పనిచేస్తుంది. వెరీ సింపుల్ అండి. ఇది కేవలం $100తో ఇందులో ఎంట్రీ అండి. $100తో 2 ఐడీస్ వస్తాయి. $100తో మనకు 2 ఐడీలు వస్తాయి. ఈ 2 ఐడీలు ఒక్కదాని వెనకాల ఒకటే లైన్లో నిలబడతాయి. ఎప్పుడైతే మనం వచ్చామో మనతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా 2 ఐడీలతో వస్తారు. ఒకరి వెనుక ఒకరు నిలబడుతూ వెళ్తారు. సో నా 2 ఐడీలు ఉన్నాయనుకుందాం, నేను ముందు వచ్చాను. నా ఫస్ట్ ఐడికి ఆటోపుల్ ఇన్కమ్ రావాలంటే ఫస్ట్ ఐడి ఉంది, నా సెకండ్ ఐడి ఉంది. నాకు ఫస్ట్ ఐడికి ఆటోపుల్ ఇన్కమ్ రావాలంటే 3వ ఐడి, 4వ ఐడి, 5వ ఐడి, ఇవి 3 వచ్చి నా ఫస్ట్ ఐడికి $40 ఇస్తాయండి. దానివల్ల నా ఫస్ట్ ఐడి ఆటోపుల్ ఇన్కమ్ తీసుకొని మళ్ళీ రిబర్త్ అయ్యి 2గా కింద వెళ్ళి ప్లేస్మెంట్ అవుతుంది. మళ్ళీ 2వ ఐడి ఉంది, 2వ ఐడి, దీనికి 6, 7, 8 ఈ 3 ఐడీలు వచ్చిన సెకండ్ ఐడికి ప్లేస్మెంట్ అవుతాయి. కాబట్టి నా సెకండ్ ఐడి ఆటోపుల్ ఇన్కమ్ తీసుకొని మళ్ళీ రిబర్త్ అయ్యి కిందికి వెళ్ళిపోతుంది. అంటే నా 2 ఐడీలు కాస్త 4 అయ్యాయి. సో దీనివల్ల ముందున్న వాళ్ళకి ఫోర్స్ క్రియేట్ అయ్యి మళ్ళీ ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆటోపుల్ ఇన్కమ్ వచ్చి వాళ్ళు కూడా మళ్ళీ వెనక వచ్చి ప్లేస్మెంట్ అవుతారు. సో చూడండి, ఇక్కడ ఎవరు కూడా అప్లైన్ లేదు, ఎవరు కూడా డౌన్ లైన్ లేదని ఎందుకు చెప్పారంటే ఇదే. ముందు వచ్చిన వ్యక్తి అక్కడే పాతి పెట్టినట్టు ఉండడండి. ఇక్కడ ఆటోపుల్ ఇన్కమ్ వస్తే చాలా మైనస్ అవ్వడమే, మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడమే. రీఎంట్రీ అది కూడా ఎక్కడైతే లైన్ ఎండ్ అయిందో అక్కడ పోయి నిలబడాలి. నేను ముందున్నాను కదా అని నేను ముందే ఉంటా అంటే కుదరదు. ఇక్కడ ఎవరైనా కానివ్వండి, ఆటోపుల్ ఇన్కమ్ తీసుకున్న తర్వాత వెనకకు వెళ్ళి నిలబడాల్సిందే. మేరా నంబర్ కబ్బాయేగా అనుకుంటా చూడాల్సింది. మళ్ళా మేరా నంబర్ కబ్బాయేగా అని లెక్క పెట్టేలోగే ఇంకో ఆటోపుల్ ఇన్కమ్ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇందులో
ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల జనాభాలో మనకి ఈ సిస్టంలో దాదాపుగా 60-70% జనాభా పక్కకు వచ్చేస్తారండి. సిస్టమ్ తెలుసుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా, ఇప్పటికి 50 రోజులు అయింది, ఇంకా అసలు సినిమా ముందుంది, ఇంకా స్పీడ్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా ఈ సిస్టంలో ప్రతి ఒక్కరు కూడా 10 నాటబుల్స్ వరకు ఇన్కమ్ తీసుకొని మళ్ళీ రీఎంట్రీ అయ్యి మళ్ళీ 10 నాటబుల్స్ వరకు ఇన్కమ్ తీసుకోవడము జరుగుతుంది. మరి ఇక్కడ ప్యాకేజ్ గురించి మాట్లాడితే చెప్పుకున్నాం $100. $100తో వస్తే 2 ఐడీలు జనరేట్ అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమ్స్ గురించి మాట్లాడితే ఓన్లీ 2 ఇన్కమ్స్. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. స్పాన్సర్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ రెఫరల్ కమిషన్. రిప్రజెంటేటివ్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ ఆటోపుల్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్. సో సింపుల్ అండి, 2 ఇన్కమ్స్. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. మరి ఈ ఇన్కమ్లు ఎలా ఉంటాయో దీనికి కాస్త మనము చార్ట్ రూపంలో ఈరోజు మళ్ళీ అద్భుతంగా మన సత్యనారాయణ సార్ ఇంకా క్లియర్గా చార్ట్ తయారు చేసి పెట్టడం జరిగింది. సో ఆ చార్ట్ చూస్తే నిజంగా ఇంకా క్లారిటీ ఉంది దాంట్లో, క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా క్యాల్కులేషన్స్ కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది. సార్కి చాలా థ్యాంక్ యూ అండి సార్. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా మీరు చార్ట్ని రూపొందించారు. సో ప్రవీణ్ సార్ అండ్ సత్యనారాయణ సార్, మీకు ఎప్పటికీ ఈ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తూనే ఉంటారండి. ఎందుకంటే ఈ సిస్టంలో పాయింట్ టు పాయింట్ అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా చార్ట్ మీకు సమయం దొరికినప్పుడల్లా దాన్ని ఆలోచించి ఒక చార్ట్ తయారు చేయాలంటే చాలా విధాలుగా ఆలోచించాలండి. అలా ఆలోచించి మీరు చక్కగా చార్ట్ని తయారు చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ అందరికీ అర్థమయ్యే విధంగా చేస్తున్నారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. సో ఇక్కడ చార్ట్ కనిపిస్తుంది చూడండి. చార్ట్ ఏముంది సార్, ఇంతకుముందు చార్ట్ అనుకునేరు కాదండి, చేంజెస్ ఎక్కడ వచ్చాయి చూడండి. చేంజెస్ అనేది ఇక్కడ ఉంటాయి, మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. రైట్. సో ఇందులో జాయినింగ్ వచ్చేసి ఎంత అండి, $100 అందరికి తెలుసు. సో $100తో మనకు 2 ఐడీస్ వస్తాయి. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. ఈ 2 ఐడీస్ మీద మనకు ఫస్ట్ ఆట పూల్ ఒక నెలకు వచ్చింది అనుకున్నా కూడా, ఒక నెలకు మనకు ఫస్ట్ ఆట పూల్ వచ్చింది అనుకున్నా కూడా 2 × 120 చూడండి. ఇక్కడ 2 × 120 క్లియర్గా కనిపిస్తుంది మీకు. 2 × 120 ఎంత అవుతాయండి, $240. చూడండి కనిపిస్తుందా, ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. 2 × 120 2 ఐడీలు కదా. ఈ 2 ఐడీలని ఈ 2 ఐడీలు ఏవైతే ఉన్నాయో ఈ 2 ఐడీలని ఇది చూడండి, ఫస్ట్ మంత్లో 2 × 120 చొప్పున $240 మనకు సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ $240 కూడా మనకి ఇవ్వకుండా ఓన్లీ 40 మాత్రం ఇచ్చేసి మిగిలిన 200 తోటి 4 ఐడీలు రిబర్త్ చేస్తుంది. ఇప్పుడు 2వ నెలలో ఈ 4 ఐడీల పైన మళ్ళీ మనకి ఇన్కమ్ వస్తుంది. ఓకే, అదే 4 × 120 480. 4 × 120 ఎంత, $480. ఇందులో ఓన్లీ 80 మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 400 తోటి 8 ఐడీలు రిబర్త్ చేస్తుంది. ఈ 8 ఐడీలు కూడా మళ్ళీ కిందికి వెళ్ళి పడాలి. ఎక్కడైతే లైన్ ఎండ్ అయిందో అక్కడ వెళ్ళి పడాలి. ఓకే, ఆ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి 3వ ఆట పూల్ 8 ఐడీల మీద వస్తుందండి. సో మనకు 3వ నెలలో 8 ఐడీల మీద 8 × 120 $960 రావడం జరుగుతుంది. ఇందులో 960 నుండి ఓన్లీ 160 మాత్రమే మనకి ఇచ్చేసి మిగిలిన $800తో 16 ఐడీలు రిబర్త్ చేయడం జరుగుతుంది. ఎన్ని, 16 ఐడీలు రిబర్త్ చేయడం జరుగుతుంది. ఈ 16 ఐడీల మీద మనకు 4వ నెలలో వచ్చే ఇన్కమ్ ఒకసారి చూసుకున్నట్లయితే $1920 వస్తుంది. $1920 వస్తుంది. సో $1920కి వెళ్ళి మనకు సిస్టమ్ ఇచ్చేది 320.
ఈరోజు మన మైసూర్ నరసింహ సార్ కర్ణాటక నుండి నాకు ఫోన్ చేసి చెప్పిన గిదే ఇన్కమ్ అండి, $320. సో అతనికి వచ్చింది ఎంత? 1920. అందులో నుండి ఓన్లీ 320 వస్తే మిగిలిన $1600 తోటి 32 ఐడీలు రిబర్త్ అవుతాయి. ఎన్ని? 32 ఐడీస్ రిబర్త్ అవుతాయండి ఇక్కడ. సో ఈ 32 ఐడీస్ లోకి వెళ్ళి 32 ఐడీస్ నెక్స్ట్ మంత్ లో, ఈ 32 ఐడీస్ నెక్స్ట్ మంత్ అంటే 5th మంత్ లో, ఇది ఎగ్జాంపుల్ అండి, మంత్ అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, వెనుక కావచ్చు ముందు కావచ్చు. ఓకే, సో 5th మంత్ లో మనకు 32 ఐడీల మీద $3840 రావడం జరుగుతుంది. సో 840లోకి వెళ్ళి మనకు వచ్చేది $640. $640. సో ఈ $640 రాగా మిగిలిన $3200 తోటి 64 ఐడీలు రిబర్త్ అవుతాయండి. 64 ఐడీల మీద 6వ నెల ఆటోపుల్ ఇన్కమ్ మనకు ఏకంగా $7860 వస్తుంది. సో 6 నెలలో $7680 వస్తే అందులోకి వెళ్ళి మనకు వచ్చేది $1200. $1280 అంటే చూడండి, 6వ ఆటోపుల్కి మనము 1,00,000 దాటేస్తున్నాం. మన ఇన్కమ్ 1,00,000 దాటేస్తుంది. 6 నెలల్లోనే 1,00,000 సంపాదిస్తే నెక్స్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ ఎప్పుడైతే $1280 తీసుకున్నామో మిగిలిన అమౌంట్ తోటి 128 ఐడీలు రిబర్త్ కావడం జరుగుతుంది. 7వ నెలలో ఈ 128 ఐడీల మీద $15,360 రావడం జరుగుతుంది. $15,360 నుండి మనకు వచ్చేది $2,560 అండి. $2,560. ఈ $2,560 నుండి మొత్తం మనకి ఇవ్వడం జరుగుతుంది అంటే $2.5 లక్షలు మనం సంపాదిస్తాం 7 నెలలో. మిగిలిన అమౌంట్ ఏదైతుందో దాంతో 256 ఐడీలు రిబర్త్ అవుతాయి. అదే 8వ నెలలో 256 ఐడీల మీద $30,720 మనకు వస్తాయండి. $30,700 మనకు వచ్చినప్పుడు నెక్స్ట్ మన యొక్క ఇన్కమ్ 5,120 కావడం జరుగుతుంది. అంటే 5 లక్షలు అండి. 8 నెలల్లో ఏకంగా 5 లక్షల రూపాయలు మనం సంపాదిస్తాం. ఇకపోతే మిగిలిన దాంతో 512 ఐడీలు రిబర్త్ అవుతాయి. ఈ 512 ఐడీలు రిబర్త్ అయిన తర్వాత 9 నెలల్లో మనకు ఏకంగా $61,440 రావడం జరుగుతుంది. ఈ $61,440లోకి వెళ్ళి మనకు వచ్చేది $10,000. 10,240 అంటే 9 నెలలు ఏకంగా 10 లక్షలు సంపాదిస్తున్నాం ఫ్రెండ్స్. 9 నెలల ఏకంగా 10 లక్షలు సంపాదిస్తున్నాం. ఇప్పుడు మనము మిగిలిన అమౌంట్ తోటి ఏం చేస్తామంటే 10వ నెలలో ఏకంగా అంటే మిగిలింది $1,124 రిబర్త్ కావడం జరుగుతుంది 9 నెలల్లో. సో మనకు ఈ $1,024 పైన 10వ నెలలో ఏకంగా మనకు $1,22,880 మనకు రావడం జరుగుతుంది. అంటే మొత్తం టోటల్ ఇన్కమ్ అది. సో అందులోకి వెళ్ళి మనకు వచ్చేది 20,000 అంటే 20% కదా మనకు వచ్చేది. $20,480 మనకు వస్తుంది. మిగిలిన అమౌంట్ అంతా కూడా సిస్టము ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తా అనేది ఇంకా మనకు దాని గురించి క్లారిటీ రాలేదు. కాబట్టి ఒకవేళ మనకు కంప్లీట్ గా ఇచ్చినట్లయితే $1,22,880 వస్తాయి. లేదు 20% ఇచ్చినట్లయితే $20,480 వస్తాయి. దీని మీద ఇంకా మనకు క్లారిటీ వచ్చేది ఉంది. కానీ నెక్స్ట్ మళ్ళీ మనము 10 ఆటోపుల్స్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ కావడం జరుగుతుంది. ఓవరాల్ గా మనము 20% లెక్కేసుకున్నా కూడా మనం సంపాదించే ఇన్కమ్ $40,920 ఓవరాల్ గా సంపాదిస్తామండి, కేవలము 10 ఆటోపుల్స్కే. నేను చెప్పాను ఇంతకు ముందు, 2 నెలలకు ఒక ఆటోపుల్ వచ్చినా కూడా మనకు నెలకు $2 లక్షల సంపాదన అవుతుంది. $2 లక్షల.
$40,000 కదా, కాబట్టి 40 లక్షలు దాదాపు అప్రాస్గా. అంటే 2 నెలలకు ఒక ఆటపులు వచ్చినా కూడా మనకు 20 నెలల్లో 40 లక్షలు సంపాదించే ఒక అద్భుతమైన అవకాశం అండి ఇది. దీన్ని పాజిటివ్ గానే చూడాలి, నెగిటివ్ గా చూస్తే మాత్రం అర్థం కాదు. నెగిటివ్ గా చూసే వాళ్ళకు సిస్టము వెల్కమ్ చెప్పదు, ఓన్లీ పాజిటివ్ గా చూసే వాళ్ళకు మాత్రమే సిస్టమ్ అనేది వెల్కమ్ చెప్తుంది. మనం పెట్టింది ఎంత? $100, మనకు వచ్చేది ఎంత? 10 ఆటపుల్స్ తిరిగేసరికి ఏకంగా మనకు $40,000 వస్తున్నాయి. సో పెట్టిన దానికి వచ్చేదానికి ఏదైనా సంబంధం ఉందో చూడండి. అంటే సిస్టమ్ గొప్పతనం అండి, అంత ఇస్తుందంటే సిస్టమ్ యొక్క గొప్పతనం. ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇన్కమ్. ఓకే, సో ఇది మన ఓన్లీ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అండి. సో ఇలా మనకు ఒక రౌండ్ తిరిగిన తర్వాత మళ్ళీ రిబర్త్ అంటే మళ్ళీ రీఎంట్రీ అయ్యి మళ్ళీ 2 నుండి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 10 ఆటపుల్స్ తిరుగుతాయి, మళ్ళీ $40,000 వస్తాయి. ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇక సిస్టమ్ ముందుకెళ్ళాలంటే మనకు కావాల్సింది కమ్యూనిటీ. సో కమ్యూనిటీలో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే సిస్టమ్ 66% కమ్యూనిటీని రెడీ చేస్తుంది సిస్టంలోనే. బయట నుండి మాత్రం ఓన్లీ 34% కమ్యూనిటీ రావాలి. చూడండి, ఇంతకుముందు సిస్టంలో 100% కమ్యూనిటీ వస్తేనే ఇన్కమ్ వచ్చేది, కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవండి. 66% కమ్యూనిటీని సిస్టమ్ తయారు చేసినప్పుడు ఓన్లీ 34. ఒక వ్యక్తికి ఆటపుల్ ఇన్కమ్ రావాలంటే 3 రావాలి, అందులోకి వెళ్ళి 2 సిస్టమ్ తయారు చేస్తుంది, ఒకరు మాత్రం బయట నుండి రావాలి. ఇది సాధ్యమా కాదా? ప్రతి ఒక్కరికి సాధ్యం అండి. ఇక్కడ సిస్టంలో మనము బలవంతము రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చే అవసరం లేదండి. సిస్టమ్ తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు, అంత అద్భుతమైన సిస్టమ్. ఇకపోతే రెఫరల్ కమిషన్ అంటే స్పాన్సర్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం ఒక్కరికి రెఫర్ చేస్తే అతని ఎంట్రీ $100, అతనికి వచ్చే ఐడీస్ 2. సో అతని రెఫర్ చేసినందుకు మనకు వచ్చేది 2 ఐడీల మీద ఒక్కొక్క ఐడికి $5 చొప్పున $10 వస్తాయి. మరి ఇంతేనా, ఓన్లీ 10ఏనా అని అనుకోవచ్చు. 10 కాదండి, మనకు నెక్స్ట్ 1వ నెలలో అతను ఆటోపుల్ ఇన్కమ్ తీసుకుంటే అతనికి 240 వస్తాయి. ఆ 240లో అతనికి 40 వస్తాయి, మనకేమో 20 వస్తాయి. ఎందుకంటే 4 ఐడీలు రిబర్త్ అవుతాయి కదా. ఇకపోతే 2వ నెలలో ఏకంగా 4 ఐడీల మీద అతనికి 480 వస్తే 480 టోటల్ ఇన్కమ్ అతనికి 480 వస్తే అందులోకి వెళ్ళి 80 మాత్రమే 20% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సిస్టమ్. మిగిలిన 400తో 8 ఐడీలు రిబర్త్ చేస్తుంది. మరి ఈ 8 ఐడీలు రిబర్త్ అయినప్పుడు ఇక్కడ నువ్వు అంటే ఇక్కడ స్పాన్సర్ చేసి ఉన్నావు కాబట్టి ఆటోమేటిక్గా 8 × 5 $40 మీకు స్పాన్సర్ ఇన్కమ్ గా రావడం జరుగుతుంది. మీరు ఊహించుకోవాలి, ఒకరిని రెఫర్ చేశానని ఊహించుకుంటే ఇది అర్థమవుతుంది. ఓకే, సో అలా మనకు ప్రతి ఒక్క రెఫరల్ మీద ఇన్కమ్ అనేది రావడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాగే ఒక్కొక్కరి ఐడీలు 10వ లెవెల్ వరకు ఎన్ని అయితే చూడండి. సో ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి సంపాదించేది $40,920 అయితే అందులోకి వెళ్ళి మనకు వచ్చేది $20,470 ఫ్రెండ్స్. చూడండి, గొప్ప విషయం. ఒక వ్యక్తికి రెఫర్ చేస్తే మనము అతనికి 10 ఆటోపులు తిరిగేసరికి మన ఇన్కమ్ $20,000 అవుతుంది. సో 5గురికి రెఫర్ చేస్తే ఏకంగా $1,00,000 అవుతుంది, అంటే ₹1,00,00,000. 10 మందికి రెఫర్ చేస్తే $2,00,000 అంటే 2 కోట్లు. ఫ్రెండ్స్, ఇక్కడ టార్గెట్ పెద్దగా ఉన్న వాళ్ళు ఒక 100 మందికి రెఫర్ చేస్తే ఏకంగా $20,00,000 సంపాదిస్తారు.
$20 లక్షల సంపాదించే ఏకైక అద్భుతమైన అవకాశం అండి, అదే గ్రో కాంజాయింట్. ఫ్రెండ్స్, $20 లక్షల సంపాదిస్తే 20 లక్షలు ఇంటూ ఒక్కసారి మన కరెన్సీలో క్యాల్కులేషన్ చేసుకుంటే 20 కోట్ల రూపాయలు. ఫ్రెండ్స్, మనం ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేసినా, ఎంత కష్టపడ్డా 20 కోట్ల రూపాయలు సంపాదించడము అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడండి. ఏ బిజినెస్ లో మనకు షార్ట్ పీరియడ్ లో ఇంత ఇన్కమ్ వస్తుందో ఆలోచించండి. ఫ్రెండ్స్, ఇది అర్థమైతే మహా అద్భుతం, అర్థం కాకుంటే ఇక దానికి మీరే పేరు పెట్టుకోవాలి, నా దగ్గర పేరు లేదు. ఓకే, సో ఇంత అద్భుతమైన అవకాశం మనకు రావడం, మనం ఇందులో అందరు కూడా జర్నీ చేయడం, అందరు కూడా హ్యాపీగా డబ్బులు తీసుకుంటూ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్రెండ్స్, డోంట్ నెగ్లెక్ట్ సిస్టమ్ని, నెగ్లెక్ట్ చేయకండి. ఇంత అద్భుతమైన సిస్టమ్ మళ్ళీ రాదు, వేరే దానికోసం ఎదురు చూసే అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కోట్లు సంపాదించాలని ఉంటే రెఫరల్ స్టార్ట్ చేయండి. లేదు నేను ఉన్న దానిలోనే సంతృప్తి పడతా అంటే ఒక ఐడి వేసి వదిలేయండి. కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ధోరణిలో వెళ్ళకండి. ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే దానికి రోజు పర్సంటేజ్ అనేది ఇచ్చినట్టు ఇచ్చి దొబ్బేస్తున్నారు. కానీ ఇది ఓన్లీ వన్ టైం $100 ఇన్ లైఫ్లో ఒక్కసారి మాత్రమే $100 పెడితే ఎంత అద్భుతమైన ఇన్కమ్ సంపాదించడానికి అవకాశం ఉందో మీరే దీన్ని ఆలోచించాలి. సో ఫ్రెండ్స్, మీకు 100 మంది టార్గెట్ ఉందా, 200 ఉందా, 500 ఉందా, 1000 మంది టార్గెట్ ఉన్నాయా, మీరే డిసైడ్ చేసుకోండి. ఎందరికి కావాలంటే అందరికీ అవకాశం ఇవ్వండి. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరి జీవితాలు మారుతాయి. దాంతో పాటుగా రెఫర్ చేసినందుకు మనకు కూడా ఇన్కమ్ వచ్చేస్తుంది. 100 మందికి డైరెక్ట్ రెఫర్ చేస్తే 20 కోట్లు వస్తే, 200 మందికి చేద్దాం 40 కోట్లు వస్తాయి. 500 మందికి చేస్తే 100 కోట్లు. బ్లాక్ బాస్టర్ సినిమానే తీయచ్చు ఫ్రెండ్స్, బ్లాక్ బాస్టర్ సినిమానే తీయచ్చు, ప్రొడ్యూసర్గా మారచ్చు, ఫేమస్ పర్సనాలిటీగా ఎదగొచ్చు. అంత అద్భుతమైన అవకాశం మన చేతిలో ఉంది. దీన్ని ఏ విధంగా వాడుకుంటారు అనేది మీ ఇష్టం. సో ఇది మన సిస్టంలో ఉన్నటువంటి ఇన్కమ్. దీన్ని ఎవరైతే పాజిటివ్గా తీసుకొని సిస్టంలో వస్తారో వాళ్ళకు వెల్కము. ఎవరిని బలవంతం చేసే అవసరం లేదు, కరాఖండితంగా చెప్పడం జరుగుతుంది. ఈ సిస్టంలో ఎవరు కూడా బలవంతంగా వచ్చే అవసరం లేదు. ఎవరికి వాళ్ళు $100 రిస్క్ చేసుకుని వస్తేనే రానివ్వండి, లేకుంటే వద్దనండి. తిక్క క్వశ్చన్ వేసిన వాళ్ళని ముందే ఈ సిస్టమ్ నీకు సూటబుల్ కాదని పక్కకు నెట్టేయండి. అర్థం చేసుకుంటే సిస్టమ్ ఈజీ, అర్థం చేసుకోకుంటే తిక్క క్వశ్చన్లు వస్తాయి. అటువంటి వాళ్ళను పక్కకు నడపాలి, పక్కకు నెట్టేసి సిస్టమ్ని జస్ట్ పరిచయం చేసుకుంటే వెళ్ళండి. ఆటోమేటిక్గా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే, సో ఇది సిస్టమ్ ఫ్రెండ్స్. దీన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సిస్టమ్ని అర్థం చేసుకుని వచ్చిన వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్స్. సో ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి ఫ్యూచర్స్ బ్రైట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రకాష్.